సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కి నిజంగా బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. ఫ్యాన్స్ ముద్దుగా కాటేరమ్మ పెద్ద కొడుకు అని పిలుచుకునే ఎన్రిచ్ క్లాసెన్ ను ఈసారి సన్ రైజర్స్ మేనేజ్మెంట్ వేలంలోకి వదిలేయాలని నిర్ణయించుకుందంట. ఈ విషయాన్ని ఎవరు పడితే వాళ్ళు చెబుతున్నది కాదు. ప్రముఖ జాతీయ మీడియా అయిన టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని తెలియపరిచింది. ఈ వార్త చెప్పింది అల్లాటప్ప పేపర్ కాదు కాబట్టి, దేశంలోనే టాప్ లో ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియా కాబట్టి ఈ వార్తల్లో చాలా వరకు నిజం ఉండే అవకాశాలున్నాయి. బిగ్ హిట్టర్ ఒంటి చేతితో మ్యాచ్ను గెలిపించే సామర్థ్యంతో పాటు అద్భుతమైన వికెట్ కీపింగ్ చేయడం క్లాస్ ఆన్ ప్రత్యేకతలు. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ బిగ్ హిట్టర్ గత 3 ఏళ్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతకుముందు 2 ఏళ్లు 2018లో రాజస్థాన్ రాయల్స్, 2019లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. కానీ అక్కడ ప్లేయింగ్ లెవెల్లో ఎక్కువగా అవకాశాలు రాలేదు. వచ్చినప్పుడు కూడా విఫలమయ్యాడు. ఆ తర్వాత 3 ఏళ్లు ఐపీఎల్లో కనిపించలేదు. కానీ 2023 వేలంలో క్లాసెన్ ను సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. సన్ రైజర్స్ లోకి వచ్చాక క్లాసన్ రాతే మారిపోయింది. తన అద్భుత ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2023లో 11 ఇన్నింగ్స్లో ఏకంగా 177 స్ట్రైక్ రేట్తో 49 సగటుతో 448 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన పవర్ హిట్టింగ్తో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఆ సీజన్లో సన్ రైజర్స్ జట్టు విఫలమైనప్పటికీ బ్యాటర్గా క్లాసన్ మాత్రం ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత 2024 సీజన్లోనూ తన ఫామ్ను కొనసాగించిన క్లాసన్ ఏకంగా 171 స్ట్రైక్ రేట్తో 39 సగటుతో 479 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మిడిల్ ఆర్డర్లో ఈ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలగడం క్లాసన్ ప్రత్యేకత. 2024లో జట్టును ఫైనల్ చేర్చడంలో క్లాసన్ కీలక పాత్ర పోషించాడు. క్లాసన్ అద్భుతంగా ఆడుతుండడంతో 2025 మెగా వేలానికి ముందు క్లాసన్ ను భారీ ధరకు సన్ రైజర్స్ మేనేజ్మెంట్ రిటర్న్ చేసుకుంది. తమ జట్టులో అందరికంటే ఎక్కువగా అక్షరాల 23 కోట్ల రూపాయల భారీ ధరకు క్లాసన్ ఎస్ఆర్హెచ్ రిటర్న్ చేసుకుంది. సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా క్లాసన్ కంటే తక్కువ ధర కావడం గమనార్హం. 2024లో కమిన్స్ ను 18 కోట్లకు రిటర్న్ చేసుకోగా అభిషేక్ శర్మను 14 కోట్లకు సన్ రైజర్స్ రిటర్న్ చేసుకుంది. క్లాసన్ కు ఇచ్చిన 23 కోట్లు ఒక్క సన్ రైజర్స్ జట్టులోనే కాదు, అన్ని ఫ్రాంచైజీల పరంగా చూసినా ఆ సంవత్సరం రిటర్న్ చేసుకున్న ఆటగాళ్లలో అతనికి అందరికంటే ఎక్కువ అమౌంట్ దక్కింది. మొత్తానికి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు రిటర్న్ చేసుకున్న ప్లేయర్గా క్లాసన్ చరిత్ర సృష్టించాడు. అంతెందుకు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక ఆటగాడు విరాట్ కోహ్లీని కూడా ఆ జట్టు మేనేజ్మెంట్ 21 కోట్ల రూపాయలకు మాత్రమే రిటర్న్ చేసుకుంది. ఇది క్లాసన్ కంటే 2 కోట్లు తక్కువ కావడం గమనార్హం. కాగా ఇంత భారీ ధరకు రిటర్న్ చేసుకున్న క్లాసన్ 2025లోనూ సత్తా చాటాడు. మొదట్లో విఫలమైన తర్వాత అదురుగొట్టాడు. మొత్తం 14 మ్యాచ్ల్లో ఏకంగా 172 స్ట్రైక్ రేట్తో 44 సగటుతో 487 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ ఉంది. ఓ సీజన్లో క్లాసన్ చేసిన అత్యధిక పరుగులు ఇవే కావడం గమనార్హం. గత సీజన్లో సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైనప్పటికీ క్లాసన్ మాత్రం నిరాశపరచలేదు. మొత్తంగా ఐపీఎల్లో ఇప్పటివరకు 49 మ్యాచ్లు ఆడిన 34 ఏళ్ల క్లాసన్ 40 సగటుతో 1480 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ ఏకంగా 169గా ఉంది. మొత్తంగా చూస్తే క్లాసన్ స్ట్రైక్ రేట్ కానీ సగటు కానీ అద్భుతంగా ఉంది. అయితే ఇంత అద్భుతమైన రికార్డున్న క్లాసన్ ను సన్ రైజర్స్ వదులుకోవాలని అనుకోవడానికి గల కారణాలు ఏంటంటే, అతనికి ఉన్న 23 కోట్ల రూపాయల భారీ ధరనే అసలు కారణమని తెలుస్తుంది. క్లాసన్ ఒక్కడికే ఇంత మొత్తాన్ని చెల్లించే బదులు అతన్ని వేలంలోకి వదిలేసి అదే 23 కోట్లకు మరో 2-3 స్టార్ ప్లేయర్లను తీసుకోవచ్చని సన్ రైజర్స్ మేనేజ్మెంట్ భావిస్తుందట. అలాగే వేలంలో 23 కోట్ల కంటే తక్కువ ధరకు క్లాసన్ ను మళ్లీ దక్కించుకోవచ్చని సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ భావిస్తున్నట్లు సమాచారం. వేలంలో 15 కోట్లలో క్లాసన్ ను మళ్లీ దక్కించుకునే వ్యూహాల్లో కావ్య మారన్ ఉందంట. అది జరిగితే క్లాసన్ కు ఇప్పుడు ఇస్తున్న 23 కోట్లలో 8 కోట్లు సన్ రైజర్స్ మేనేజ్మెంట్ కు మిగులుతాయి. ఆ 8 కోట్లతో ఈజీగా మరో స్టార్ ప్లేయర్ను కొనుగోలు చేయవచ్చు. లేదంటే 3-4 మీడియం రేంజ్ ఆటగాళ్లను తీసుకోవచ్చని సన్ రైజర్స్ భావిస్తుందంట. అలాగే ఒకవేళ వేలంలో క్లాసన్ ని వేరే జట్టు దక్కించుకున్నప్పటికీ అదే ధరను చెల్లించి మళ్లీ తీసుకునే ఆలోచనలో కూడా రైజర్స్ ఉందంట. కాగా వేలంలో ఒక ప్లేయర్ ను వేరే ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తే అదే ధరను చెల్లించి పాత టీం మళ్లీ దక్కించుకునే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. అయితే క్లాసన్ తో పాటు సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని కూడా వేలంలోకి వదిలేసే ఆలోచనలో ఉందంట సన్ రైజర్స్ మేనేజ్మెంట్. మెగా వేలంలో 10 కోట్ల రూపాయల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన షమి గత సీజన్లో దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 9 మ్యాచ్లు ఆడి 11కు పైగా ఎకనమీతో 56కు పైగా సగటుతో 6 వికెట్లు తీశాడు. దీనికి తోడు షమి ఫిట్నెస్ కూడా గత సీజన్లో ఇబ్బందిగా మారింది. అయితే ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ తో ఉన్న షమి రంజీల్లో రాణిస్తున్నాడు. కాబట్టి మ్యాచ్ విన్నర్ అయిన షమికి మరో అవకాశం ఇస్తూ ఈ సీజన్లో కూడా కొనసాగిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫామ్ లో ఉంటే షమి ఎంత బాగా బౌలింగ్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
తన ఐపీఎల్ కెరీర్లో మొత్తం 119 మ్యాచ్ల్లో 8కి పైగా ఎకనామీ, 28కి పైగా సగటుతో 133 వికెట్లు తీశాడు. ఏది ఏమైనా రిటెన్షన్ చివరి తేదీ వస్తే కానీ ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో మనం ఇప్పుడే చెప్పలేం. అయితే క్లాసెన్ షమి విషయంలో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియోకు లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.